ఇక రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు రైతులను వేడడం లేదు. సొసైటీ మార్కెట్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూసినా ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు. కొన్ని చోట్ల మహిళా రైతులు స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇతర ఎరువుల ధరలు భారీగా పెరగడంతో యూరియా వాడకాన్ని రైతులు పెంచారు. దీంతో డిమాండ్ కూడా పెరిగింది. ఖమ్మంలో ఖరీఫ్ సీజన్కు 55,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం 0.5% కూడా అందుబాటులో లేదు. ఖమ్మంలో యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 15-20 రోజుల నుంచి కూడా యూరియా లేకపోయిన నేపథ్యంలో రైతులు సొసైటీ కేంద్రాలు అటు మార్కెట్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 55,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా ప్రస్తుతం 5-10 టన్నుల యూరియా కూడా లేదు. దీంతో రైతులు యూరియా కోసము బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒక రోజు గడిస్తే మరొక రోజన్నా ఈ కష్టం తీరుతుందని భావించినప్పటికీ కూడా కావాల్సినటువంటి యూరియా రైతులకు అందడం లేదు. దీంతో సొసైటీ కేంద్రాల వద్ద దాదాపు ఒక రోజుల తరబడి వేచి చూసినా కూడా ఒక బస్తా యూరియా దొరకని పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వరి చేతికంద పంట వస్తుంది కనుక ఈ టైంలో కంపల్సరీ యూరియా పంటకు వాడవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఒక్కసారిగా యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి యూరియా ఏమాత్రం సరిపోవడం లేదు. అయితే రైతులకు రోజుల వారీగా టోకెన్లు జారీ చేసి యూరియా ఇస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ కూడా ఆ టోకెన్లు జారీ చేసిన వరకు కూడా యూరియా రావడం లేదు. ప్రస్తుతానికి ఈ సెప్టెంబర్ నెలలో 15,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు అధికారుల వద్ద మాత్రము 5-10 టన్నుల యూరియా కూడా లేదనేది అధికారుల నుంచి వస్తున్నటువంటి వివరణగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క ప్రధానంగా యూరియా గతంలో యూరియా కొరత లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందన్న ఒక ప్రశ్నలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. సబ్సిడీ వల్ల యూరియా రైతులకు ఇస్తున్నాము, దాని ద్వారా తక్కువగా ధరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా పంటకు యూరియాను వాడకం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే యూరియా అనేది షార్టేజీ ఏర్పడింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉందనేది అటు అధికారులు చెప్తున్నటువంటి మాట. అంటే బఫర్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులలో బఫర్ స్టాక్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆ బఫర్ స్టాక్ కూడా లేదు. ఆ బఫర్ స్టాక్ లేకపోయినటువంటి నేపథ్యంలోనే యూరియా కొరత అనేది కష్టాలకు కారణంగా తెలుస్తా ఉంది. మనం చూసుకోవచ్చు, ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా యూరియా కొరత ఏర్పడింది. నేలకొండపల్లి మండలంలో ఒక మహిళ క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి కూడా యూరియా అందకపోయినటువంటి నేపథ్యంలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అటు సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా సొసైటీ కేంద్రాల వద్ద దాదాపు 1/2 కిలోమీటర్ మేర కూడా రైతులు యూరియా కోసం బారులు తీరినటువంటి సందర్భం కనిపించింది. చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే అధికారులు కూడా కొంత వాళ్ళ మీద అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా పాలేరు నియోజకవర్గంలో ఒక అధికారి రైతులు యూరియా కోసం వస్తే తాగి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారనే ఒక అర్థం వచ్చేటట్టు వారితో మాట్లాడడం, వాళ్ళని బలవంతంగా సొసైటీ కార్యాలయం నుంచి బయటికి గెంటి వేసిన ఘటన కూడా మనం చూసుకున్నాము. ఈ తరహా ఘటనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ కూడా తన జిల్లాకు కావాల్సినటువంటి యూరియాను ఎందుకు తెచ్చుకోలేకపోయిందనేది అటు రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా రైతులకు యూరియా కష్టాలు తీర్చడంలో మంత్రులు విఫలమయ్యారు. ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి యూరియా అందించలేకపోతున్నారు అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట. ప్రతిపక్షాలు కూడా అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేసుకొని మరోపక్క విమర్శలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేవు. ఇతర ఎరువులు DAP కూడా భారీగా రేటు ఉన్నది. ఇప్పటికే అది DAP 2,000 దాటింది. ఆ ఎరువును కూడా పంట పొలాలకు వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాకుంటే రైతులు ఎక్కువ ధర ఉన్న క్రమంలో ఆ పంట వైపు అంటే ఆ ఎరువు వైపు రైతులు చూడట్లేదు. ఎక్కువగా కూడా యూరియానే వాడకం చేపడుతున్నారు. ఎందుకంటే అది సబ్సిడీ పోను దాదాపు 266 రూపాయలకు సబ్సిడీ పోను యూరియా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా యూరియాను రైతులు వాడుతున్నారు. అందుకనే ఈ యూరియాకి
కొంత డిమాండ్ పెరిగింది. కేంద్రం నుంచి మంత్రులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. యూరియా కొరతను వారికి వివరించి తగిన యూరియా సరఫరా చేయాలని కోరినప్పటికీ కూడా కావాల్సినటువంటి యూరియా అయితే తెలంగాణ రాష్ట్రానికి రాలేదని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇంకా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం కూడా ఇదే కష్టం ఉంటుందని అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్, అక్టోబర్ అనేది ఈ వరి పంటకు కీలకమైనటువంటి దశ. ఈ దశలోనే ఎక్కువ కూడా యూరియాను వాడాలి. ప్రస్తుతం యూరియా స్టాక్ లేదు కనుక ఒకవేళ వారం 10 రోజులు లేకుంటే ఇంకొక 2 వారాలకు వచ్చినా కూడా ఆ యూరియా కొరత అనేది ఇంకా ఇది కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అనేది అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా రైతులు, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలను రైతులు ఎదుర్కొంటున్నాము. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని చాలా స్పష్టంగా రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.